హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్కీ మీడియా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. జూన్ 2వ తేదీన 1000 ఇళ్ళు గృహప్రవేశాలు, వీటితో పాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి రంగం సిద్ధం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి. దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. జూన్ 2వ తేదీన L1 వాళ్ళవి ఎవరైతే ఇల్లు కంప్లీట్ చేసుకున్నారో, ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలో, అంటే L1 వాళ్ళు ఉన్నారు కదండి, ఖాళీ స్థలం ఉండి ఇల్లు కట్టుకున్న వాళ్ళల్లో 1000 మంది ఇళ్ళకైతే గృహప్రవేశాలు అయితే స్టార్ట్ చేయబోతున్నారు. వీటితో పాటు జూన్ 2వ తేదీన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో అవి కూడా పంపిణీ చేయబోతున్నారండి. వీటితో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, జీహెచ్ఎంసీ వాళ్ళకి ఇంకా మిగిలిన వాళ్ళు చాలామంది ఉంటారు కదండి, కొన్ని ఏరియాల్లో ఇస్తూ వస్తున్నారు. కాబట్టి జీహెచ్ఎంసీలో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే అమీన్పూర్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఇంకా 4500 పైచిల్లుకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఖాళీగా ఉన్నాయి అంటండి. ఇవి కూడా పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. ఆ ఒక్క చోటే కాదండి, ఇంకా జీహెచ్ఎంసీలో వాళ్ళకే కాదు, అన్ని జిల్లాల వాళ్ళకి పంపిణీకి రంగం సిద్ధం చేస్తున్నారు. మీరే గమనించవచ్చు, మీకు జిల్లాల్లో పెండింగ్ ఉన్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ దగ్గరలో ఏమన్నా పిచ్చి మొక్కలు కానీ ఏమన్నా సరే గడ్డి మొలిచిన అవన్నీ కూడా క్లీన్ చేపిస్తున్నారు. మీరు మీ మున్సిపాలిటీలో ఏదైనా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉంటే ఆ చుట్టుపక్కల మీరే గమనించండి, మీరే వెళ్ళి కనుక్కోండి. కావాలంటే శుభ్రం చేస్తున్నారు, మున్సిపాలిటీ సిబ్బంది చేత శుభ్రం చేపిస్తున్నారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చుట్టుపక్కల ఏరియా అంతా కూడా. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ కోసమే అదంతా క్లీన్ చేస్తున్నారండి. ఫ్లాట్స్ అయితే పంపిణీ చేయడానికి రెడీగా ఉన్నారు, సిద్ధం చేస్తున్నారండి. ఆల్రెడీ కొన్ని చోట్ల అయితే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తున్నారు. మనం రీసెంట్గా చూసాము కదా అండి, ఇంతకుముందు వీడియోలో కూడా దీని గురించి చెప్పాను. భోజిగట్టలో మహిళలకు పట్టా అందజేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ చిత్రంలో ఆ పట్టా అందిస్తున్నది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన పట్టా అండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులు ఎవరైతే ఉన్నారో L2 వారికైతే పట్టా అందజేస్తున్నారు. అంటే ఇది కేవలం L2 లబ్ధిదారులకే ఇస్తున్నారండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, 515 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ. పేదల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి 2 పడక గదుల ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. హైదరాబాద్లో నాంపల్లి నియోజకవర్గంలో బోచిగుట్టలో 515 మంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణం జరగకుండా కొందరు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, పేదలను రెచ్చగొట్టవద్దని కోరారు. హైదరాబాద్లో అసంపూర్తిగా ఉన్న 26,000 ఇళ్లను నిర్మించి అర్హులకు అందజేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భోజిగట్టలో 6 నెలల్లో 73 బ్లాకులు నిర్మించి 1800 మందికి ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధ్యక్షతన. చూశారు కదా అండి, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టానండి ఇదే మ్యాటరు. ఇంకా ఒక చోటే కాదండి, అన్ని చోట్ల అన్ని జిల్లాలు ఎక్కడెక్కడైతే కంప్లీట్ అవుతున్నాయో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అర్హులను చూసి L2 లబ్ధిదారులకి ఇస్తున్నారు కంపల్సరీగా. ఇకపోతే జూన్ 2వ తేదీన కూడా ఎక్కడికక్కడ అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కంప్లీట్ అయిపోయిన చోట్లల్లా ఇవి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేస్తారంట. ఈ 1000 ఇళ్ళు L1 లబ్ధిదారులకి గృహప్రవేశాలతో పాటు ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎక్కడైతే కంప్లీట్ అవుతున్నాయో అవన్నీ కూడా పంపిణీ చేస్తారంటే L2 లబ్ధిదారులకి. మీకైతే ఫోన్లు చేస్తారండి, మీరైతే అలర్ట్గా ఉండండి. తప్పనిసరిగా మీకైతే ఫోన్లు వస్తాయి గ్యారంటీగా. సో ఇదండి ఇందిరమ్మ ఇల్లు L2 లబ్ధిదారులకి గృహప్రవేశాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా మాకు చాలా ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివ్గా ఉంటుందండి. దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.